రంగారెడ్డి జిల్లా మీర్పేటలో కలకలం సృష్టిస్తున్న హత్య దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు గురుమూర్తి భార్యను హత్య చేసిన తరువాత ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడని భావిస్తున్నారు. దీంతో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు బ్లూరేజ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికే క్లోజ్ టీమ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మర్డర్ కి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాయి. ఆధారాలను విశ్లేషించిన తరువాతే మర్డర్ పై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందంటున్నారు పోలీసులు. ఘటన జరిగిన స్థలంలో హీటర్, కుక్కర్, టాయిలెట్ గోడలపై ఉండే రక్తపు మరకలు, అక్కడ దొరికిన వెంట్రుకలు, గాజులను మరికొన్ని వస్తువులను సేకరించింది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. హత్య తర్వాత గురుమూర్తి సంచిలో ఏదో తీసుకెళ్లిన ఆనవాలను సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ కి సంబంధించిన సాక్ష్యాలు కూడా చెల్లుతాయంటున్నారు పోలీసులు. క్లోజ్ టీమ్ ఇచ్చే సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసులో కీలకం కానున్నాయి. మీర్పేట్ మర్డర్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మీర్పేట్ మర్డర్ కేసులో భాగంగా పోలీసులు విచారణ వేగవంతమైతే చేశారు. అయితే గురుమూర్తి చెప్పిన వివరాల ప్రకారం ఆ వివరాలని బేస్ చేసుకొని ఆధారాల వేగవంతం చేశారని చెప్పాలి. అంటే ఆధారాలకు సంబంధించి అతను చెప్పిన వివరాల ప్రకారం ఈ ఆధారాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. ప్రెసెంట్ అతను చెప్పిన వివరాల ప్రకారం నేనే మర్డర్ చేశాను, అయితే దీనికి సంబంధించి ఆధారాలు అయితే మీకు దొరకవు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులకి అయితే ఆయన చెప్పడం జరిగింది. కానీ పోలీసులకి అతను చెప్పిన వివరాల ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ అయితే ప్రెసెంట్ దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా అతను ఏదైతే మిస్సింగ్ కేసు 16వ తారీఖు ఇచ్చారో ఈ 14వ తారీఖు జరిగిన కేసును ఆధారంగా, అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకొని ఆ మాధవిలత, అంటే ఈయన హత్య చేసిన రోజున మాధవి లోపలికే వెళ్ళింది. దాని తర్వాత తను బయటికి రాలేదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలకంగా ఈ ఆధారాలు అయితే సేకరించారని చెప్పాలి. అయితే ఇదే విధంగా కూడా ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు, క్లూస్ టీమ్ వాళ్ళు కూడా ఇందులో ఈ రంగంలో దిగారు. అదేవిధంగా దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని అతను ఒక సంచితో ఈ జిల్లెలగూడ చెరువులకి తను ఆ బాడీ పార్ట్స్ ని తీసుకెళ్లినట్టుగా కూడా కొన్ని ఆధారాలు దొరకడంతో అక్కడ కూడా వీళ్ళ క్లూస్ టీమ్ వాళ్ళు వెళ్ళి సేకరించడం జరిగింది ఆధారాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించి ఫిజికల్ ఎవిడెన్స్ కి సంబంధించి దీన్ని చెప్పిన వివరాల ప్రకారం ఫిజికల్ ఎవిడెన్స్ అయితే దొరకని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు మరికాస్త ఈ విచారణకు సంబంధించి ఈ బ్లూ రేజ్ టెక్నాలజీని అయితే వాడుతున్నారని తెలుస్తుంది. ఈ బ్లూ రేజ్ టెక్నాలజీని యూజ్ చేసి తన రూమ్ లో, అంటే ఆ రోజు హత్య జరిగిన సంఘటన సంబంధించి, అంటే ఘటనకు సంబంధించి ఆ టైంలో తను ఆధారాలు లేకుండా చేశారు కాబట్టి ఆధారాలను సేకరించే విధంగా ఈ బ్లూ రేజ్ టెక్నాలజీ అయితే మనకు కీలక ఆధారంగా ఉందని చెప్పాలి. అయితే ఈ బ్లూ రేజ్ టెక్నాలజీ విషయానికి వస్తే నైట్ టైంలో, అంటే మొత్తం రూమ్ని కూడా క్లోజ్గా పెట్టి లైట్లని ఆఫ్ చేసి తర్వాత ఈ బ్లూ రేజ్ని అయితే టెక్నాలజీని అయితే వాడుతూ ఉంటారు. అంటే సెన్సార్ యూజ్ చేసి ఆ సెన్సార్ ఆధారంగా ఏవైతే ఆధారాలు కనిపించకుండా అతను వాడిన కెమికల్స్ కావచ్చు, యాసిడ్ కావచ్చు, ఇవన్నీ వాడినా కూడా ఆధారాలు దొరికే అవకాశం ఈ బ్లూ రేజ్ టెక్నాలజీ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది, ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగానే అక్కడ కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు పోలీసులు తెలుపుతున్న సిచ్యువేషన్. అయితే కీలక ఆధారాల విషయానికి వస్తే వెంట్రుకలు కావచ్చు, గాజులు కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించినట్టుగా, అదేవిధంగా ఇతను ఆ రోజు చంపిన టైంలో వాటర్ హీటర్కి సంబంధించి వాటర్ హీటర్ని సేకరించారు, బకెట్ని కూడా సేకరించినట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్న ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ కూడా తను చంపినట్టుగా కూడా ఒప్పుకున్నాడు. అయితే ముఖ్యంగా ఫిజికల్ ఎవిడెన్స్ అయితే బేస్ చేసుకొని ఆధారాలు అయితే ప్రస్తుతం దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ టెక్నికల్ గా ఎవిడెన్స్ అయితే ప్రెసెంట్ ఆధారాలు అయితే దొరుకుతున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా 14వ తారీఖు హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తను ఆ 3 రోజుల పాటు, అంటే 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని తను ఆ మాధవి ఇంట్లోకే వెళ్ళింది. కానీ దాని తర్వాత తను బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి తిను ఒక్కడే, అంటే గురుమూర్తి ఒక్కడే తనని హత్య చేసిన తర్వాత తను బయటికి వెళ్ళిన ఆధారాలు అయితే ఆ పోలీసులకైతే దొరికిన సిచ్యువేషన్. తను ఒక సంచిలో ఆ బాడీ పార్ట్స్ ని తీసుకెళ్లి ఆ బాడీ పార్ట్స్ తో ఆ జిల్లెలగూడ చెరువులో వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ జిల్లెలగూడ చెరువు దగ్గర కూడా పలు ఆధారాలు అయితే సేకరించారు. అంటే బకెట్స్ కావచ్చు, తను
తీసుకెళ్లిన సంచి కూడా కావచ్చు, ఆ సంచిని కూడా సేకరించినట్టుగా కూడా ఆధారాలు సేకరించినట్టుగా కూడా ప్రెసెంట్ అయితే తెలుస్తుంది. అయితే ఇంకొక విషయానికి వస్తే ఇతను దీనికి సంబంధించి క్షణికావేశంలో ఈ గొడవ జరగడం వల్లనే ఆ క్షణికావేశంలో ఇతను తనని హత్య చేసినట్టుగా కూడా తను దర్యాప్తులో తెలుపుతున్న సిచ్యువేషన్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిను అంటే ఆ రోజు 14వ తారీఖు భార్య తిను ఇద్దరు కలిసి కూడా అంటే ఫస్ట్గా పిల్లలతోటి వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు అంటే మాధవిలత అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారి ఇంటి దగ్గర ప్రెసెంట్ తను ఎవరైతే గురుమూర్తి ఉన్నారో గురుమూర్తి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పిన తర్వాత వీళ్ళు అంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, కానీ పిల్లల్ని మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన టైంలో గురుమూర్తికి సంబంధించిన గురుమూర్తి భార్య చనిపోయిన ఆ భార్య ఎవరైతే ఉన్నారో తను ఊరికి వెళ్దాము, ఈ పండగ అక్కడే జరుపుకుందామని చెప్పి తెలపడంతో అదే సిచ్యువేషన్లో ఈ ఘటన అనేది జరిగింది. అంటే గొడవ పడడం, ఆ గొడవలో క్షణికావేశంలో తిను ఈ మర్డర్ చేసినట్టుగా కూడా తను పోలీసులు తెలుపుతున్న వివరాలు అయితే తెలుస్తుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని తిను వివరాలు తెలిపిన తర్వాత ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ అయితే అతన్ని ఏ టైంలో అయినా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంటే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని కూడా ప్రెసెంట్ అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అంటే ఈ సీసీ ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా తను చెప్పిన వివరాల ప్రకారంగా బ్లూ రైజ్ టెక్నాలజీ యూజ్ చేసి గతంలో కూడా అంటే 2018లో ఉప్పల్లో జరిగిన ఏదైతే ఘటన ఉందో అంటే ఈ బలన్మరణం కావచ్చు బలి తీసిన సిచ్యువేషన్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని అక్కడ బ్లూ రైజ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా వాళ్ళు ఆధారాలు సేకరించి వాళ్ళని అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్, అరెస్ట్ చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ బ్లూ రైజ్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రెసెంట్ అయితే దర్యాప్తుని అయితే ముమ్మరం చేశారని చెప్పాలి శ్రవంతి.